హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు స్వాతిస్ కిచెన్. ఈ రోజు మన కిచెన్లో క్యారెట్ హల్వా ఎలా చేయాలో నేర్చుకుందాం. క్యారెట్ హల్వా ప్రిపేర్ చేయడానికి ముందుగా క్యారెట్లని తీసుకున్న క్యారెట్లన్నీ నీట్గా తురిమి పెట్టుకుందాం. ఇలా అన్ని క్యారెట్ని తురిమి పక్కన పెట్టుకోవాలి. నేను మట్టి ప్యాన్లో ఈ హల్వాని ప్రిపేర్ చేస్తున్నాను. ప్యాన్లోకి ఫస్ట్ నెయ్యిని తీసుకొని కరగబెట్టుకోవాలి. ఇలా నెయ్యి కరిగిన తర్వాత ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. క్యారెట్ తురుముని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ క్యారెట్ తురుముని 2 to 3 minutes ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ తురుముని ఫ్రై చేస్తున్నప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇలా మట్టి ప్యాన్లో చేయటం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం మిల్క్ని యాడ్ చేసి ఉడికించుకోవాలి. ఇలా మనం కలుపుకుంటూ ఒక 5 minutes పాటు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల క్యారెట్ తురుము మొత్తం మంచిగా కుక్ అవుతుంది. ఇలా కుక్ అవ్వడానికి మినిమం ఒక 5 to 6 minutes పడుతుంది. వెయిట్ చేయండి. ఇలా కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. ఇది దగ్గర పడేంత వరకు మనం ఉడికిస్తూనే ఉండాలి. సో చూసారు కదా, దగ్గర పడింది. ఇప్పుడు మనం ఇలా దగ్గర పడిన తర్వాత మరొకసారి కదుపుకోవాలి. మొత్తం బాగా ఉడికి దగ్గర పడింది చూడండి. సో ఇలా దగ్గర పడినప్పుడు మన టేస్ట్కి సరిపడా పంచదారను ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను కదా, సో అలాగా పంచదార యాడ్ చేసి మరొకసారి దీనిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల పంచదార అంతా కరుగుతుంది. పంచదార అంతా కరిగి మళ్ళీ వాటర్ లాగా ఫామ్ అవుతుంది. ఒక 2 minutes అది వాటర్ లాగా ఫామ్ అయింది కదా. సో ఇది మొత్తం మళ్ళీ దగ్గర పడేలాగా కుక్ చేసుకోవాలి. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, క్యారెట్ దగ్గరికి ఉడికిపోయింది. చూసారు కదా, క్యారెట్ హల్వా ప్రిపేర్ అయిపోయింది. ఇది ఇంకొంచెం దగ్గరికి ఉడకగానే మనం రెసిపీ కంప్లీట్ అయిపోయినట్టు. ఫైనల్గా మన రెసిపీ కంప్లీట్ అయిపోయింది. చూస్తుంటే అర్థమవుతుంది కదా ఎంత బాగా కుదిరిందో. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. నా దగ్గర ఓన్లీ కిస్మిస్లే ఉన్నాయండి. మీ దగ్గర బాదం పప్పు, జీడిపప్పు ఉంటే అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని గార్నిష్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. మన ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.